2 దినార్లు పే చేయకుండా పారిపోవడానికి ప్రయత్నించిన ఒక కువైటీ వ్యక్తి వల్ల ఒక గ్రోసరీ షాప్ లో పనిచేస్తున్న ఒక వర్కర్ చనిపోవడం అయితే జరిగింది. చివరకు ఈ కేసులో అప్పీల్ కోర్టు ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. కువైట్ లోని అల్ ముతలా ప్రాంతంలో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. అధికారుల సమాచారం ప్రకారం ఒక కువైటీ పౌరుడు ఒక గ్రోసరీ షాప్ లోకి వెళ్లి 2 దినార్లు గ్రోసరీ కొనుక్కొని ఆ డబ్బులు పే చేయకుండా కారులో పారిపోవడానికైతే ప్రయత్నించాడు. అదే గ్రోసరీ షాప్ లో పనిచేస్తున్న ఒక వర్కర్ దీన్ని గమనించి అతన్ని అడ్డుకోవడానికైతే ప్రయత్నించాడు. ఈ కువైటీ వ్యక్తి ఆ వర్కర్ చేతిని కారు విండోలో ఇరికిచ్చి అద్దాన్ని పైకెత్తడంతో అతను ఇరుక్కబోయాడు. అక్కడి నుంచి 30 మీటర్లు ఆ వర్కర్ ని ఈడ్చుకుంటూ వెళ్లిపోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఆ విండోను ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో అతను కింద పడ్డాడు. ఆ వర్కర్ మీదకి కారు బ్యాక్ టైర్లు ఎక్కడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అతన్ని జహరా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులైతే నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి ఈ కువైటీ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా ఇప్పటికే ఈ కువైటీ పౌరుడి మీద డ్రగ్స్ మరియు దొంగతనం కేసులైతే ఉన్నాయి. తర్వాత పోలీసులు ఈ కువైటీ వ్యక్తిని క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా క్రిమినల్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించింది. ఈ కువైటీ నిందితుడు మళ్ళీ అప్పీల్ కోర్టులో అప్పీల్ చేశాడు. అప్పీల్ కోర్టు కూడా క్రిమినల్ కోర్టును సమర్థిస్తూ 15 సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించింది. కాకపోతే ఈ 15 సంవత్సరాల జైలు శిక్షతో ఆ చనిపోయిన ప్రవాసుని యొక్క ప్రాణం అయితే తిరిగి రాదు. ఇదే పని మన ప్రవాసుల్లో ఎవరన్నా చేసింటే ఖచ్చితంగా మరణశిక్ష విధించేవాళ్ళు. కువైట్ లో చాలా మంది కువైటీ వాళ్ళు ప్రవాసులను చంపేసి పిచ్చి పట్టిందని సర్టిఫికేట్ తెచ్చుకోవడం, లేదంటే ఇలా 10-12 సంవత్సరాల జైలు శిక్షతో తప్పించుకోవడం అయితే జరుగుతుంది. ఇదే పని మన ప్రవాసులు చేస్తే ఖచ్చితంగా ఉరి శిక్ష అయితే వేస్తారు. నన్ను అడిగితే చనిపోయిన వ్యక్తికి అయితే న్యాయం జరగలేదు. మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.